హలో అందరికీ. ఈరోజు మనం తల్లులకి చాలా యూజ్ అయ్యే ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మొలకెత్తిన రాగి పౌడర్ పిల్లలకు ఎందుకు మంచిది? మరియు డైరెక్ట్ రాగి పౌడర్ ఇవ్వడం వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి? వీటన్నిటి గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాము. ఇంకా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా టోటల్‌గా చూడండి. మీకు అంతా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే స్ప్రౌటెడ్ రాగి ఆరు మొలకెత్తిన రాగుల్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఫస్ట్ రాగి గింజల్ని నీళ్ళలో నానబెట్టాలన్నమాట. నేను వీటిని ఒక 12-18 అవర్స్ వాటర్లో నానబెట్టాను. తర్వాత ఒక క్లాత్ తీసేసుకొని దాంట్లో ఒక 1-2 డేస్ అయితే ఉంచి మొలకలు అయితే వచ్చేలాగా ఉంచుకున్నాను. ఈ మొలకలు వచ్చిన రాగిని ఎండబెట్టి పిండి చేస్తే మనకి మొలకెత్తిన రాగి పౌడర్ అనేది తయారవుతుంది. ఇప్పుడైతే వీటిని నేను ఎండలో పెట్టేశానన్నమాట, ఆరబెట్టేశాను. ఈ ప్రాసెస్ వల్ల రాగిలోని అన్ని పోషకాలు అనేది రెట్టింపు అవుతాయన్నమాట. ఇంకా మొలకెత్తిన రాగి పౌడర్ వల్ల కిడ్స్కి కలిగే బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఈజీగా డైజెషన్ అవుతుందన్నమాట. అంటే స్ప్రౌటింగ్ వల్ల ఎంజైమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో కిడ్స్కి డైజెషన్ అనేది సూపర్ స్మూత్ అవుతుందన్నమాట. అంటే గ్యాస్ ప్రాబ్లం కానీ, స్టమక్ అంటే పొట్ట ఉబ్బరం కానీ ఇవేమీ ఉండవన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి బోన్స్ అండ్ టీత్ అనేది స్ట్రాంగ్ అవుతాయి. సో రాగిలో నార్మల్గానే కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. మొలకెత్తిన రాగిలో ఏంటంటే కాల్షియం అబ్జర్ప్షన్ ఎక్కువగా ఉంటుంది. సో గ్రోయింగ్ కిడ్స్కి ఇది చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది అనమాట, మొలకెత్తిన రాగి ఇవ్వడం వల్ల. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రక్తహీనతను తగ్గిస్తుంది. ఈ స్ప్రౌటెడ్ రాగిలో ఏంటి అంటే ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏంటి అంటే అనీమియా ఉన్న కిడ్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హిమోగ్లోబిన్ని ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హెల్దీగా వెయిట్ గెయిన్ అవ్వడానికి ఈ స్ప్రౌటెడ్ రాగి అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. రాగిలో న్యాచురల్గా గుడ్ కార్బ్స్ అండ్ ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. పిల్లలు ఫ్యాటీగా కాకుండా హెల్దీగా అండ్ స్ట్రాంగ్గా వెయిట్ గెయిన్ అవ్వడానికి ఈ స్ప్రౌటెడ్ రాగి అనేది బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ప్రౌటెడ్ రాగిలో విటమిన్స్, పోలేట్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అనమాట. సో ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అయ్యి కిడ్స్ అనేది లెస్గా సిక్ అవ్వడానికి ఈ స్ప్రౌటెడ్ రాగి అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది. కంపేర్ టు మనకి డైరెక్ట్ రాగి, మొలకెత్తిన రాగిలో అనేది గట్ ఫ్రెండ్లీ అండ్ ఈజీ ఆన్ ద టమ్మీ అనమాట. అంటే తొందరగా డైజెషన్ అవుతుంది మనకి డైరెక్ట్ రాగి పౌడర్ కంటే కూడా. ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్ రాగి పౌడర్ని చిన్నపిల్లలకి ఇవ్వడం వల్ల కలిగే డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాము. ఇది పిల్లలకి ఇవ్వడం వల్ల రాగి పౌడర్ని ఈజీగా వాళ్ళకి డైజెషన్ అనేది అవ్వదు, పొట్ట అనేది ఉబ్బరంగా ఉంటుంది. అండ్ వాళ్ళకి కావాల్సిన న్యూట్రియంట్స్ కూడా తొందరగా అందవన్నమాట డైరెక్ట్ రాగి పౌడర్లో. వితౌట్ స్ప్రౌటింగ్ కాల్షియం అండ్ ఐరన్ అనేది కూడా బాడీకి అంత ఫాస్ట్గా అబ్జర్వ్ అవ్వవన్నమాట డైరెక్ట్ రాగి పౌడర్లో. డైరెక్ట్ రాగి పౌడర్ని పిల్లలకి ఇవ్వడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది అండ్ పొట్ట కూడా ఉబ్బరంగా బ్లోటింగ్ అవుతుందన్నమాట. ఇది అస్సలు మంచిది కాదు డైరెక్ట్ రాగి పౌడర్ని పిల్లలకి ఇవ్వడం వల్ల. అండ్ నాట్ సూటబుల్ ఫర్ స్మాల్ బేబీస్, అంటే 6 months బిలో ఉన్న బేబీస్కి డైరెక్ట్ రాగి పౌడర్ని ఇవ్వడం వల్ల డైజెషన్ అనేది చాలా డిఫికల్ట్ అవుతుందన్నమాట. దీన్ని పిల్లలకి ఎలా ఇవ్వాలి అంటే ఓన్లీ మొలకెత్తిన రాగి పౌడర్నే యూజ్ చేయాలి. అది కూడా 6 months ప్లస్ బేబీస్కి దీన్ని ఇవ్వచ్చు అనమాట. ఫస్ట్ మనం ఎలా వీళ్ళకి స్టార్ట్ చేయాలి అంటే ఒక 2-3 స్పూన్స్ మనం వీళ్ళకి ఇవ్వాలి వాటర్లో మిక్స్ చేసి, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా. తర్వాత గ్రాడ్యువల్గా దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మంచిగా ఉడికించుకోవాలన్నమాట వాటర్లో. నో షుగర్ ఫర్ స్మాల్ బేబీస్. స్మాల్ బేబీస్కి అస్సలు షుగర్ అనేది యాడ్ చేయకూడదు. నార్మల్గా మనం దీంట్లో బనానా కానీ, ఖర్జూరం కానీ అండ్ డ్రై ఫ్రూట్స్ కానీ ఇవి యాడ్ చేసుకొని పిల్లలకి ఇవ్వాలన్నమాట. సో మామ్స్కి నేను ఏం చెప్తున్నానంటే మొలకెత్తిన రాగి పౌడర్ అనేది సూపర్ హెల్దీ ఫర్ కిడ్స్. అండ్ డైరెక్ట్ రాగి పౌడర్లో ఏంటి అంటే డైజెషన్ ప్రాబ్లం ప్లస్ న్యూట్రియంట్స్ అబ్జర్ప్షన్ అనేది ఉంటుంది. సో మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ బేబీ హెల్దీ టిప్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.